కీన్వా కాబూలీ చనా సాలెడ్. సో ఒక హెల్దీ కిచడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మరో హెల్దీ సాలెడ్ తయారు చేసేసుకుందాం. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కీన్వా కాబూలీ చనా సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కీన్వా 1 కప్పు, ఉడికించిన కాబూలీ శనగలు 1 కప్పు, కీరా ముక్కలు 1/2 కప్పు, చెర్రీ టొమాటోస్ 1/2 కప్పు, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, ఆలివ్ ఆయిల్ 3 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, లవంగాలు కొద్దిగా, అల్లం ముక్కలు కొద్దిగా, ఉప్పు తగినంత, మిరియాలు 2 టేబుల్ స్పూన్లు, ఆరిగానో 1 టేబుల్ స్పూన్. కీన్వా కాబూలీ చనా సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అసలు మీరు ఒకసారి కావాల్సిన పదార్థాల వైపు ఒక్కసారి చూస్తే కనుక ఇదిగోండి, కాబూలీ శనగలు రాత్రంతా కూడా నానబెట్టి మర్నాడు ఒక 8 విజిల్స్ పెడితే మనకి చక్కగా ఇలా అవుతుంది. సో దీన్ని సరిగ్గా ఉడికించుకోకుండా అది తినడం వల్ల మాకు పొట్ట నొప్పి వచ్చింది, అది తినడం వల్ల గ్యాస్ వచ్చింది అంటే మాత్రం చాలా కరెక్ట్ కాదు, అస్సలు కరెక్ట్ కాదు. ఎందుకంటే కాబూలీ శనగలు మంచి ప్రోటీన్ అండి. అసలు కండరాల బలహీనత ఉన్న వాళ్లకు మాత్రం 100% తినాలి. పిల్లలకు కూడా జస్ట్ అలా ఉడికిచ్చేసి అలా చక్కగా పోపేసి ఇచ్చేసేయండి, వాళ్ళు సూపర్గా ఎంజాయ్ చేస్తారు. అండ్ అలాగే చాలా మంచిది కూడా ఎదిగే పిల్లలకు ముఖ్యంగా. ఎందుకంటే ఇప్పుడు మన కీన్వా కూడా ఇందులో చూడండి ఈ వంటలో. సో కీన్వాను కూడా మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్నాం. సో ఇందులో బేసిక్గా మనకు ఐరన్, మెగ్నీషియం, జింక్ అధికంగా ఉంటాయి. అంతేకాకుండా నిద్రలేమితనం అంటారు కదా, నిద్ర పట్టదు చాలా మందికి అసలు. సో అలాంటప్పుడు కూడా చక్కగా ఇలా కీన్వా ఉపయోగించుకోవచ్చు. కీన్వా మంచి స్లీప్ ఇండ్యూసర్ తెలుసా, ఏదేదో టాబ్లెట్స్ వేసుకోవాల్సిన అవసరం లేదు. సో చక్కగా హ్యాపీగా నిద్ర బాగా పడుతుంది అనమాట. సో ఇక్కడ మనం ముందుగా చేసింది ఏంటి అంటే చనాని రాత్రంతా కూడా, కాబూలీ శనగల్ని రాత్రంతా కూడా నానబెట్టేసి చక్కగా ఉడికిచ్చేసాం. అది ఫస్ట్ మనం చేసిన పని. సెకండ్ ఏంటి అంటే కీన్వా. సో కీన్వా, క్వినోవా మీరు ఎలా పిలిస్తే అలా. సో దీన్ని కూడా మనం చక్కగా ఉడికిచ్చేసుకున్నాం, అదొకటి రెడీగా ఉంది. సో ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకుందాం. సాలెడ్ అంటే ఎప్పుడైనా కూడా డ్రెస్సింగ్ అనేది ఫస్ట్ చేసుకోవాలి. సో డ్రెస్సింగ్లో భాగంగా ఫస్ట్ మనం ఆలివ్ ఆయిల్ తీసుకుంటున్నాం. ఎప్పుడు కూడా సాలెడ్స్కి మంట లేకుంటే మనం 100% ఆలివ్ ఆయిలే వాడాలి. కొంతమంది కుకింగ్ ఆలివ్ ఆయిల్ కూడా ఉంటుంది, బట్ కుకింగ్ కాకుండా నార్మల్ ఆలివ్ ఆయిల్ అంటే మీరు ఓన్లీ డ్రెస్సింగ్కి మాత్రమే ఉపయోగించుకోవాలి. దాన్ని మనము వేడి చేయొద్దు. బట్ చాలామందికి ఆ విషయం తెలియదు, వాడేస్తూ ఉంటారు. అక్కర్లేదండి, వద్దు, వాడకూడదు అలా. ఓకే, సో ఇప్పుడు దీంట్లో ఆరిగానో వేసుకుందాం. కొంచెం ఇలా క్రష్ చేస్తూ వేయండి. ఆ తర్వాత ఇందులో కాస్త నిమ్మరసం, ఒక ఫుల్ నిమ్మ చెక్క తీసుకున్నాను, ఒక 2 స్పూన్స్ అని చెప్పచ్చు నిమ్మరసం. ఓకే, సో దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. అలాగే మిరియాల పొడైనా మీరు వేసుకోవచ్చు, లేకపోతే కచ్చా పచ్చాగా దంచిన మిరియాలు కూడా వేసుకోవచ్చు. సో ఇలా ముందుగా మిరియాలు తీసుకుని కచ్చా పచ్చాగా దంచేసుకుందాం. నూరండి సరిపోతుంది, మరి పేస్ట్ కూడా అవసరం లేదు. సో ఇలా చక్కగా మనము నూరేసుకున్నాం కదా, ఈ డ్రెస్సింగ్లోనే మనం వేసేసుకుందాం. ఎంత వేసుకుంటామో చూసుకోండి, మీకు కావాల్సిన ఘాటుకు తగ్గట్టుగా వేసుకోవాలి. నేను కావాలనే కచ్చా పచ్చాగా దంచి వేశాను. సో మీరు ఒకవేళ మిరియాల పొడి వేసుకుంటారు అంటే ఇంకా ఈజీ ప్రాసెస్, ఒక రకంగా చెప్పాలంటే హ్యాపీగా వేసేసుకోవచ్చు. పంటికి తగులుతూ ఉంటే వద్దు, మాకు ఇష్టం లేదు అనుకుంటే మాత్రం హ్యాపీగా పొడి రూపంలో వేసేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మెల్లిమెల్లిగా ఒక్కొక్కటిగా కావాల్సినవన్నీ వేసుకుంటూ వెళ్ళొచ్చు. లవంగాలండి, లవంగాలు కూడా యాక్చువల్గా మీరు ఒకసారి దంచుకున్న బాగానే ఉంటుంది, లేకపోయినా కూడా దాని స్మెల్ కొంచెం ఇదిగానే ఉంటుంది కాబట్టి, స్ట్రాంగ్గానే ఉంటుంది కాబట్టి కలిసిపోతుంది. లవంగాలు, ఆ తర్వాత అల్లం ముక్కలు, చూసుకోండి. అంటే మనం ఇదేమీ మనం కుక్ చేయట్లేదు కాబట్టి ఘాటు కొంచెం ఎక్కువగానే ఉంటుంది. సో దాన్ని బట్టి చూసుకొని వేసుకోవచ్చు. సో ఉప్పు కూడా వేసుకుందాం, ఎందుకంటే ఈజీగా కలుస్తుంది కదా. ఓకే, సో దీని తర్వాత పుదీనా కూడా చక్కగా వేసేసుకుందాం. చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది తెలుసా. అంటే సాలెడ్స్లో పుదీనా వేసుకుంటే నాకు చాలా ఇష్టం యాక్చువల్లీ. ఆ తర్వాత ఇదిగోండి చెర్రీ టొమాటోస్ కూడా మనకి సన్నగా చక్కగా హాఫ్గా కట్ చేసుకున్నాం కదా. ఆ తర్వాత
ముందుగా ఉడికించుకున్నటువంటి కీన్వా సాధ్యమైనంత వరకు పొడి పొడిగా ఉడికించుకోండి. బాగా మిక్స్ చేసుకోవాలి. స్టెప్ బై స్టెప్కి మిక్స్ చేసుకుంటూ ఉంటే బెటర్. సో ఆ తర్వాత మనం ముందుగా ఉడికించుకున్నటువంటి కాబూలీ శనగలు, ఇది ఇంకా మనం ఎంత వేసుకుంటే అంత హ్యాపీగా వేసేసుకోవచ్చు. ఇది కూడా ఒకసారి చక్కగా మిక్స్ చేసుకుందాం. ఆ తర్వాత చక్కగా రెడ్ క్యాప్సికమ్ కూడా వేసుకుందాం. దెన్ కీరా ముక్కలు. ఎంత రిచ్ అంటే ఈ సాలడ్ చూస్తుంటేనే ఆహా ఎంత టేస్టీగా ఉంటుందో అనిపిస్తుంది. సో ఇంతకుముందు అనుకున్నాం కదా మనం రిచ్ అని చెప్పి. సో నిజంగా ఇది ఒక రిచెస్ట్ ఫుడ్ అండి. అసలు క్వినోవా, అలాగే మనకి చెనా, కాబూలీ శనగలు, కీరా ఎన్ని ఉన్నాయండి. అసలు చక్కటి నిమ్మరసం, వైటమిన్ సి, అసలు ఇవన్నీ యాడ్ అయ్యి అసలు సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఓకే, సో ఫైనల్గా కాస్త కొత్తిమీర వేసేసుకొని, ఎప్పుడైనా కూడా ఏదైనా సాలడ్ తయారు చేసిన తర్వాత దాన్ని ఒక 15 minutes రెస్ట్ అవ్వనివ్వాలి. అంటే మనం వేసిన పదార్థాలన్నీ కూడా అలా చక్కగా జారి, ఇప్పుడు ఉప్పు వేసాం కాబట్టి వెజిటబుల్స్లోంచి కూడా కాస్త లిక్విడ్ లాగా వస్తుంది, నిమ్మరసం అన్నిటికీ బాగా పడుతుంది. అంటే ఇదంతా కలిసి ఒక మంచి టేస్ట్ తీసుకురావాలి అంటే ఒక 15 నిమిషాలు దాని కుకింగ్ టైం దానికి ఇవ్వాలి. అఫ్కోర్స్ మనం ఎక్కడ మంట పెట్టట్లేదు, బట్ దాని టైం అయితే 100% దానికి కావాలి. సో చక్కగా ఒక 10 నిమిషాల పాటు సెటిల్ అయిందనమాట ఇది. సో ఇప్పుడు చక్కగా మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవచ్చు. సో వెరీ సింపుల్ అండి. అంటే మనకు సాలడ్ అంటేనే సింపుల్, కాకపోతే చేసుకునే ప్రీ ప్రాసెస్లు మాత్రం ఒక 2 ఉన్నాయి. అదర్వైజ్ మనకి హ్యాపీగా ఇన్స్టెంట్గా వితౌట్ ఎనీ స్టవ్, ఫైర్లెస్ కుకింగ్ మనం చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని చక్కగా సర్వ్ చేసేసుకుందాం. ఇలా కీన్వా కాబూలీ చనా సాలడ్ మీ అందరి కోసం రెడీ అయిపోయిందండి. సో ప్లేట్ కూడా చాలా అందంగా ఉన్నాయి మిరియాల కళ్ళతో. ఓకే, సో మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. కీన్వా కాబూలీ చనా సాలడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కీన్వా 1 కప్పు, ఉడికించిన కాబూలీ శనగలు 1 కప్పు, కీరా ముక్కలు 1/2 కప్పు, చెర్రీ టొమాటోస్ 1/2 కప్పు, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, ఆలివ్ ఆయిల్ 3 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, లవంగాలు కొద్దిగా, అల్లం ముక్కలు కొద్దిగా, ఉప్పు తగినంత, మిరియాలు 2 టేబుల్ స్పూన్లు, ఆరిగానో 1 టేబుల్ స్పూన్. కీన్వా కాబూలీ చనా సాలడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఆలివ్ ఆయిల్, ఆరిగానో, నిమ్మరసం, దంచిన మిరియాలు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత అందులో లవంగాలు, అల్లం ముక్కలు, సరిపడా ఉప్పు, పుదీనా, చెర్రీ టొమాటో, ఉడికించుకున్న కీన్వా, ఉడికించుకున్న కాబూలీ శనగలు, రెడ్ క్యాప్సికమ్, కీరా ముక్కలు, కొత్తిమీర వేసి కలిపి ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే కీన్వా కాబూలీ చనా సాలడ్ రెడీ.